గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకేమన్నాడు కాళహస్తిలో మీకు? కాళహస్తిలో ఇది చేశాను సార్. తర్వాత కాళహస్తి 2 టౌన్ తర్వాత నాకు ఎలక్షన్ కోడ్ రావడంతో అలిపిరికి వచ్చాను. అలిపిరి కొద్ది రోజులు పనిచేశాను. అలిపిరిలో దాని తర్వాత శ్రీకాళహస్తి రూరల్ వెళ్ళాను. అక్కడ కొద్ది రోజులు ఉండి ఏర్పేటలో మీకు రాజశేఖర్ కరోనా టైంలో చనిపోయారు రాజశేఖర్ సార్. దాని తర్వాత బివి శ్రీనివాసులు అని ఒక ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు సత్యవేడ్లో ఉన్నారు సార్. శ్రీ సిటీలో పనిచేస్తున్నారు సార్ దగ్గర చేశాను. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 years కంటే ఎక్కువ ఒకే సబ్ డివిజన్లో ఉన్నాం కాబట్టి అక్కడ బదిలీ చేయడం. తర్వాత అగైన్ మళ్ళీ శ్రీకాళహస్తి రూరల్, దాని తర్వాత ఏర్పేట పోవడం జరిగింది సార్. ఏర్పేటలో ఉన్నప్పుడు రెడ్ శాండిల్ వర్క్ బాగా జరిగింది సార్. ఏర్పేట వరకు వెళ్ళక ముందు సార్ అలిపిరిలో చేస్తున్నప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ ప్రాబ్లం సార్, తర్వాత ఆఫీసర్లకు రూమ్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ప్రోటోకాల్ ఉండేది. ప్రోటోకాల్ అంటే నేను పనిచేసింది 2015 సార్. ఆ టైంలో అంటే ఇన్స్పెక్టర్ గారు SHOగా ఉన్న దగ్గర ఎస్ఐలకి కొద్దిగా బర్డెన్ ఉంటుంది సార్. సెక్టార్ వైజ్గా ఉంటుంది. నాకు ఈ జీవకోన మంగళం వరకు నాకు ఈ పోలీస్ స్టేషన్కి ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ అంతా నాదే ఉండేది. లెఫ్ట్ సైడ్ లీలామహల్ నుంచి స్ట్రైట్గా LIC ట్రైనింగ్ సెంటర్ అని రూమ్స్ లేవు అక్కడ. అక్కడ వరకు అదంతా కొద్దిగా స్లమ్ ఏరియా. ఎక్కువ ఈ రెడ్ శాండిల్ రిలేటెడ్ ముద్దాయిలు, అలాగే పైన పనిచేసే వాళ్ళు, దేవుడి కొండ మీద పనిచేసే వాళ్ళు అందరూ ఎక్కువ ఉంటారు. బాగా గొడవలు అందు జరుగుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ ప్రివెంట్ చేసుకుంటూ అప్పుడు DSP గారు రవిశంకర్ రెడ్డి సార్ అని ఉండే. బాగా రౌడీ షీట్స్ ఇవన్నీ బాగా ఓపెన్ చేసాం. ఈ చిల్లరగా డబ్బులు వసూలు చేయడం, ఆటో వాళ్ళని బెదిరియడం ఇట్లాంటిది ఎక్కువ జరుగుతూ ఉండే. వాటిని అంతా కూడా మ్యాక్సిమం కంట్రోల్లోకి తెచ్చాం సార్. లీలామాల్ సెంటర్ పనిచేశారు. అక్కడ సెంటర్ ఏంటండి 24 గంటలు రౌడీజం కనిపిస్తుంటుంది, రాత్రి ఉండదు, పగలు ఉండదు. మ్యాక్సిమం బాగా చేస్తున్నాం సార్. ఇంకా తగ్గింది, ముందుతో పోలిస్తే బాగుంది. ఇప్పుడు తెల్లవారుజామున బస్సు దిగిన వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది సార్. నైట్ టైం అక్కడ టిఫిన్ సెంటర్ తినేవాడికి ప్రాబ్లం ఉంటుంది సార్. 1 or 2 ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇప్పుడు బాగా తొందరగా రెస్పాండ్ అవ్వడము, డైల్ 100 రావడము, కమాండ్ కంట్రోల్, 24 గంటలు బీటు, భద్రత, అలాగే రక్షక్ వెహికల్స్, ఈ మూమెంట్ అంతా కూడా బాగుంటుంది సార్. చాలా ఇమ్మీడియట్గా తీసుకున్నాం. ఓకే, అక్కడ నుండి మీరు శ్రీకాళహస్తి రూరల్? అవును సార్. శ్రీకాళహస్తి ఏర్పేట చేశాను. ఏర్పేట తర్వాత బంగారుపల్లెంకి వెళ్ళాను సార్. ఏర్పేటలో మీకు చెప్పండి, మీకు అసలైన అక్కడ వారు అక్కడ స్టార్ట్ అయింది కదా. ఏర్పేడు అంటే ఎయిర్పోర్ట్ అందు ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రోటోకాల్, VIPs మూమెంట్ అందు ఎక్కువ. ఎక్కడ మీకు ఎదురైంది అంటే అప్పుడు రెడ్ శాండిల్స్ అంటే మాకు ఈ ఫారెస్ట్ ఏరియా ఉంది సార్. కొద్దిగా ఈ బ్యాక్ సైడ్ వెంకటగిరి టువర్డ్స్ వెంకటగిరి మనం వెళ్ళేటప్పుడు శ్రీకాళహస్తి, బీవీపురము, గొల్లపల్లి, అలాగే ఆ పైన ఉన్నటువంటి గ్రామాలలో కొద్దిగా అక్కడ కూడా కొద్దిగా రెడ్ శాండిల్కి అంటే ఎంట్రీ అండ్ మెట్టు అటువైపు ప్రాంతం ఇటు కూడా ఉందా? ఇక్కడ ఏం లేదు సార్, ఈ సైడ్ ఏం లేదు. అంటే అడవి లేక్, ఫారెస్ట్ లేక్ ఎంటర్ అవ్వడానికి కానీ ఎగ్జిట్ అవ్వడానికి కానీ రూట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏర్పేట ఏరియాలో కూడా కొన్ని రూట్స్. బాకారాపేట అటుకది ఉంటుందండి. అక్కడ కూడా అంతలకల్లా మనకు ఏదైతే శేషాచలం ఫారెస్ట్ ఏదైతే ఉందో అక్కడ అంటే పోలీస్ మూమెంట్ ఎక్కడ తక్కువగా ఉంటుంది కొద్దిగా అనేది చూసుకొని కూడా వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం కానీ ఎంట్రీ అవ్వడం కానీ లాంటివి చేస్తుంటారు. సరే, ఎంట్రీ ఎగ్జిట్ని ఎలా మీరు కంట్రోల్ చేస్తారు అక్కడ? సర్వేలెన్స్ సార్ కంప్లీట్గా కానిస్టేబుల్ నందు పెట్టడం, కోంబింగ్ ఆపరేషన్స్కి అందు అటెండ్ అవుతూ ఉండడం. వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఏర్పేటలో ఉన్నప్పుడు ఎక్కువ చెన్నైలో ఉన్నటువంటి గోడౌన్స్, దానికి సంబంధించినటువంటి అక్కడ ఎక్కువ సీజ్ చేయడం జరిగింది సార్. అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఏర్పేటలో పనిచేస్తున్నప్పుడు పుష్ప లాంటి వాళ్ళు ఎవరైనా ఎదురుపడ్డారా? ఉన్నారు సార్. అంటే కొన్ని కేసులలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే మా పరిధి కాకపోయినా కొన్ని సబ్ డివిజనల్ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ ఉమ్మడిగా. ఇంతవరకు చూడండి స్మగ్లింగ్ చెప్పండి, అక్కడ సినిమాలో చూడండి స్మగ్లింగ్ జరిగేది అక్కడ? అంటే సినిమాలో లాగా పోలీసులు చేసినప్పుడు కానీ, పోలీసులు ఎదురుపడ్డప్పుడు కానీ తిరగబడము ఇలాంటిది కొన్ని సందర్భాలలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో చాలా క్విక్గా అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, నేను అంటుంది అది కాదు. వాళ్ళు పాల క్యాన్లలోని లేదా కిందన ఒక ట్రాక్, ఒక లాకర్లా చేయించుకొని తేవడం అలాంటివి ఎదురుపడి ఉన్నాయి సార్. ఉన్నాయి. అంబులెన్స్లో తీసుకొని పోయేది లాక్స్ని, అలాగే పాల వ్యాన్లలో అందరూ తీసుకొని పోయేది, ఇలాంటివి. అలాంటి కేసులు కూడా చేసి ఉన్నాము. కాకపోతే నేను చిత్తూరు తాలూకాలో పనిచేసేటప్పుడు అంబులెన్స్ లాంటివి సీజ్ చేసి ఉన్నాము. వాటికి సమాచారం మనకు వస్తుంది. కొద్దిగా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మేము కూడా కొన్ని డౌట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వాటిలో మేము కూడా ట్రాకర్స్ లాంటివి పెట్టి కొద్దిగా తెలివిగా చేస్తే దొరుకుతాయి సార్. లేదంటే అంత ఈజీ. ఎలాగా చెప్పండి ఒకసారి. అంటే మనకు GPS ట్రాకర్స్ ఉంది ఇప్పుడు అవైలబిలిటీ వచ్చేసింది సార్. బాగా మనకు డౌట్ ఉందనుకోండి,
ఆ పర్టికులర్ వెహికల్కి మనం జీపీఎస్ ట్రాకర్ని అటాచ్ చేస్తాం. లైక్ అయస్కాంతం లాంటి మ్యాగ్నెట్ పెట్టడం, లేదంటే ఎక్కడన్నా దాన్ని మన ఇన్ఫార్మర్ తోటో లేదా మనమో దాన్ని సెట్ చేస్తాం కొన్ని వెహికల్స్. ఆ వెహికల్ మూమెంట్స్ని చెక్ చేస్తూ ఉంటాం, మనకు ఐడియా వచ్చేస్తుంది. అంబులెన్స్ ఎలా పట్టుకున్నారు మీరు? అంబులెన్స్ కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్, అంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటే చేసాం. ఒక దగ్గర ఆంబుస్ లాగా వేసి బ్లాక్ చేసాం ఎక్కడిదక్కడ. అంటే అంబులెన్స్ వస్తూ ఉంటుంది సార్, మనము యూనిఫామ్లో కనపడ్డా లేదా చాలా హైవేలలో 8 లైన్ హైవేలలో చాలా కష్టం ఉంటుంది. మేము చేసింది 8 లైన్ హైవే అది. అలాంటప్పుడు మనం వెంకటగిరి టు తిరుపతి? లేదు సార్, తిరుపతి టు వేలూరు సైడ్, వేలూరు తమిళనాడు. మేము ఆల్మోస్ట్ చిత్తూరు కలెక్టరేట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఎక్కడైతే నేరోగా రోడ్డు ఉందో అలాంటి కల్వట్టు అలాంటివి ఉన్న ఏరియాలు, అంటే వాడికి వేరే ఛాన్స్ ఉండదు, ఇంకా వెహికల్ని సైడ్కి తీయలేకూడదు. అలాగా ఉన్న దగ్గర బ్లాక్ చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది. అదంతా ఒక జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలా. లేదంటే వాళ్ళు మనం హిట్ చేసుకుంటూ పోవడమో లేదా సైడ్ పోవడమో లేదా మామూలు నార్మల్ జనాలకు కూడా ఒక్కోసారి ఎఫెక్ట్ అవుతుంది. ప్రాపర్టీస్ కూడా కొన్ని ఇళ్ళ లేకందు. అంబులెన్స్ మీరు పెట్టించాడు డౌట్ రాకుండా, వాడికి డౌట్ రాకుండా మీరే ముందు పెట్టారా, లేదా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే అంబులెన్స్ మీరు రెడీ చేస్తారా? ఒక అంబులెన్స్లో వస్తుందని ఇన్ఫర్మేషన్ సార్, దానికి మనం ఏం చేసాం, మన స్టాఫ్ను అక్కడక్కడ పెట్టాం. అంబులెన్స్ వస్తుంది అని మనకు చెప్తూ ఉన్నారు. మేము ఎక్కడైతే బ్లాక్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. వచ్చే ముందు ఏం చేస్తామంటే ఆల్రెడీ మేము కొన్ని లారీలు అవన్నీ తెప్పించి పెట్టుకొని ఉంటాం. అంటే వెహికల్ ఇట్లా రాగానే ముందు వెహికల్ లారీలతోటి బ్లాక్ చేస్తాము, బ్యాక్ బ్లాక్ చేస్తాం. సో మేము పక్కనే ఉంటాము ఆంబుస్ లాగా, ఇమ్మీడియట్గా పోవడం, రష్ అవ్వడం. అందరినీ దాంట్లో కూలీలు కూడా కూర్చొని ఉన్నారు, మేము పట్టుకున్న దాంట్లో దొంగలతో పాటు కూలీలు కూడా ఉన్నారు. కూలీలు దొరికారు. అంబులెన్స్లో ఎవరున్నారని అడిగారా మీరు? అంత టైం ఉండదు సార్, వాళ్ళకు తెలుసు పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యారంటే ఇంకా కంపల్సరీ రెడ్ శాండిల్ తీసుకుపోతున్నామని తెలిసే వచ్చారనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఎన్ని దొరికాయండి దొంగలు? దాంట్లో అరౌండ్ ఒక 50 దాకా దొరికాయి సార్ లాక్స్. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారట వాళ్ళు? అవి మన పాకాల ఏరియా దగ్గర నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, అక్కడ నుంచి మనం చేసాం. కల్లూరు ఆ ఏరియా.